హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ వద్ద ఆమ్ ఆద్మీ నేతలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులకు పెంచిన బస్ పాసుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలా బస్ పాసులు పెంచడం ద్వారా పేద విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన బస్ పాసుల రేటును 10% తగ్గించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం వెంటనే చేతులు ఇవ్వటండి. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ఒక హామీ అయిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవారికి అందరికీ 50% రాయితీ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారు, అమలు చేశారు. కానీ ఇప్పుడు దాని భారం అంతా ప్రజలపైన మోపుతున్నారు, ముఖ్యంగా పురుషులపైన మోపుతున్నారు, విద్యార్థులపైన మోపుతున్నారు. ఎప్పుడూ లేనంత విధంగా మూడేళ్లకి డీజిల్ ఛార్జీలు పెరగలేదు, పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు. గత 2020 నుంచి ఇప్పుడు 2022 నుంచి ఇప్పటికి చూసుకున్న అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. అసలు ప్రతిసారి స్టూడెంట్స్ అందరు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయడం, ప్రతి దానికి రోడ్ల మీదకి వచ్చి అడగడం, ఇది చాలా దారుణమైనది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం, ప్రతిసారి కూడా యూనివర్సిటీస్ మీద ఇది చేయడం, లేకపోతే స్టూడెంట్స్ మీద ఎక్కువ బర్డెన్స్ తెప్పించడం, వాళ్ళ స్టడీస్ ని ఇబ్బంది పెట్టడం, ప్రతిసారి ఇది మంచిది కాదు. అండ్ ఇప్పుడు కూడా బస్ ఫేర్స్ అనేది చాలా పెంచడం అనేది జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ కష్టంతో వెళ్ళి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకొని అండ్ ఇప్పుడు సడన్ గా పెంచేస్తే అసలు పాలన అనేది ఒక ప్రజలకి యాక్సెప్టెన్స్ గా ఉండాలి అండ్ ప్రజలకి విరుద్ధంగా అసలు ఉండకూడదు. అండ్ మాకు ఏం కావాలని చెప్తే మేము చెప్పింది ఒక పాలకుడుగా చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. అండ్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా మెంటల్ ప్రెషర్ ఫేస్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్.